వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జి జగ్గయ్య గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొందరని కాదు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళకి ఏది వచ్చిన పని చేస్తున్నారు, కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ప్రశ్న. మీరు అన్నట్టు రకరకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎన్నో లక్షల ఆదాయం ఉన్నవారు కూడా సంతోషంగా లేరు. కాకపోతే ఒకరిని చూసి ఒకరు వారు సంతోషంగా ఉన్నారేమో అనుకుంటున్నారు, కానీ లేరు. అది జరుగుతుంది. వాస్తవానికి సంతోషం అనేది వస్తు రూపంలో కనిపించేది కాదు, అంటే ఫిజికల్ థింగ్స్లో కనిపించదు. తప్పకుండా అవి కొంత దోహదం చేస్తుంది. మనస్సుకు సంబంధించింది అనేది సంతోషం. అయితే సంతోషంగా ఉండడానికి మనం టిప్స్ అనొచ్చు, కాకపోతే చాలా కారకాలు ఉన్నాయి. ముందు ఏంటంటే మన మిత్రులతోటి కానీ, బంధువులతోని కానీ, సమాజంలో ఉన్న మనకు బంధాలు ఉన్నాయి గట, వాటిని చాలా సక్రమంగా మెయింటైన్ చేయాలి. ఆల్ రిలేషన్స్, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. అలాగే గుడ్ హెల్త్, ఆరోగ్యం ఉంటే తప్ప, అంటే శరీరానికి మనసుకు ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంటుంది. చూడండి, మీకు కడుపు నొప్పి, కాలు నొప్పి ఉన్నప్పుడు సంతోషంగా ఉండలేరు. అంటే మనం హెల్దీగా ఉంటే సంతోషంగా ఉంటాం. అలాగే ఇంకా ఏంటి, మానసికమైన ప్రశాంతత కూడా, దాని కొరకు మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ఇలాంటి అలవాట్లు చేసుకోవాలి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. మీరు ఒక పార్కుకి వెళ్ళండి, నిజంగా మీకు ఏదైనా సమస్య ఉన్నా కానీ కొంత రిలాక్స్ అవుతాం. ప్రకృతిని ప్రేమిస్తూ ఉండాలి, ప్రకృతితో మమేకమై ఉండాలి. ఒక పార్క్ కావచ్చు, ఒక వాకింగ్ కావచ్చు, ఇలా. అలాగే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. లేదు ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఎంతసేపు గతాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తుపై బెంగబెట్టుకుంటూ, అంటే భయపడుతూ వర్తమానాన్ని కోల్పోకూడదు. గతాన్ని గుర్తుపెట్టుకో, అది ఒక పాఠం లాగా ఉండాలి, అంటే మనకు ఒక లెసన్ లాగా ఉండాలి. వర్తమానాన్ని దృష్టి పెట్టు, భవిష్యత్తు మీద బెంగ పెట్టుకోకు, అయితే మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే థాట్ ప్రాసెస్ అంటే ఇంతసేపు నెగిటివ్ ఆలోచించకూడదు. ఈవెన్ మనం మాట్లాడేటప్పుడు కూడా మనకు విజయాలను ఎక్కువ సార్లు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇలా అయింది, ఇవాళ చిన్నవి కూడా. విజయం అంటే ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే విజయం కాదు. ఇవాళ ఒక మీరు ఇంటర్వ్యూ బాగా చేశారు, ఇవాళ నేను గెస్ట్ ఇంటర్వ్యూ మంచి టాపిక్ మీద ఇంటర్వ్యూ చేయగలిగాను అని ఇంట్లో చెప్పుకుంటే అది కూడా సంతోషమే. ఆ సంతోషాలను ఎక్కువసార్లు మాట్లాడుకోవాలి. ఇవాళ మీ బాస్ మెచ్చుకున్నాడు, అది చెప్పుకోవాలి. సంతోషాలను ఎక్కువ మాట్లాడుకోవాలి. నెగటివ్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని వాటి నుండి మనం పాఠాలు నేర్చుకొని మళ్ళీ అవి జరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి, కానీ వాటిని మళ్ళీ తలుచుకుంటూ బాధపడకూడదు. అలాగే ప్రతి ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అందరికీ ఛాలెంజెస్ వస్తాయి, వాటిని అవకాశంగా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఏదో ఒక ఇంకో ముఖ్యమైన పోస్ట్ ఇచ్చిందనుకో, మీరు భయపడిపోకూడదు. మీకు ప్రమోషన్ ఇచ్చిన ఇంకొక కొద్దిగా బాధ్యతమైన పోస్ట్ ఇస్తే ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటే ఇది వస్తుంది. అట్లా క్రియేటివ్గా థింక్ చేయాలి. రొటీన్ ఎలా ఉంటుందంటే, మామూలుగా నేను నిలబడి చెప్తే, ఇప్పుడు ఒక పెన్సిల్ తీసుకోండి, మీరు పెన్సిల్ని ఇలా పట్టుకోండి. పెన్సిల్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, కానీ ఎక్కువసేపు పట్టుకోలేరు, చేయి లాగుతుంది. సైంటిఫిక్ రీజన్ ఏమున్నప్పటికీ చేసిందే చేస్తే బోరు కొట్టి దాని మీద ఆసక్తి పోతుంది. అందుకని క్రియేటివ్గా ఆలోచించాలి, ఆసక్తిని పెంచుకోవాలి ప్రతి విషయం పట్ల, కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వాలి, తృప్తి పడడం నేర్చుకోవాలి, తృప్తి పొందడం నేర్చుకోవాలి. అలాగే మోరల్స్, మీకు ఎప్పుడు కూడా మనసు సంతృప్తిగా ఉండడానికి విలువల మీద పెరగాలి, అంటే విలువలతో పెరగాలి. మీకు డబ్బు రావచ్చు పోవచ్చు, వాల్యూస్ అంటాం చూడు, వాల్యూస్ ఉంటే మీకు తృప్తి ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే చాలామంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతుండ్రు, ఎందుకు అసంతృప్తికి లోన్ అవుతుండ్రు అంటే, చాలా టార్గెట్స్ హైగా పెట్టుకుంటారు. అమ్మ మీరు యాంకర్గా చేరారు, బీఆర్కే న్యూస్, దీనికి రేపే ఏమంటారు, CEO అంటారు, ఓనర్ కావాలనుకుంటే అవుతారా?
కాదు. అవసరమైతే ఇప్పుడు మీ యాంకర్స్ మీద ఎవరైనా హెడ్ ఉన్నారు, మేనేజర్, నేను మేనేజర్ కావాలని కోరుకోవాలి. దట్ ఈస్ అచీవబుల్. అంటే మన టార్గెట్స్ కానీ, మన ఆశలు కానీ, మన కోరికలు కానీ, మన డ్రీమ్స్ కానీ అచీవబుల్ గా ఉండాలి. సాధ్యం చేస్తూ ఉంటే ఉండాలి. సాధ్యం చేస్తుంటే అంటే మనం సాధిస్తూ ఉంటే ఇంకా అవుతుందన్న నమ్మకం ఏర్పడుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనిషి సంతోషాన్ని పెంచుకోవడానికి కానీ, కాన్ఫిడెన్స్ అంటే తన మీద తన విశ్వాసం పెరగడానికి కానీ ముందు చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి, అచీవ్ అవుతూ ఉండాలి. మీకు మీరే టార్గెట్ పెట్టుకోవాలి, మీకు మీరే టాస్క్ పెట్టుకోవాలి. నేను ఇంతసేపట్లో లేస్తా, ఈ టైంకి లేస్తా టార్గెట్, ఈ టైంలో వంట చేస్తా టార్గెట్, ఈ టైం, ఇవన్నిటిని అచీవ్ చేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న మీకు ఒక పెద్ద టార్గెట్ని అచీవ్ కావడానికి ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నంటే అచీవ్ కాగలిగే టార్గెట్స్ని పెట్టుకోవాలి. అయితే గమ్యమే కాదు, ఇప్పుడు మనం ఒకటి సాధించాలనేది మన గమ్యం, మన టార్గెట్. అయితే నడుస్తున్న మార్గాన్ని బట్టి కూడా మీకు తృప్తి ఉంటుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించడం అనేది టార్గెట్ అనుకుందాం. అది ధర్మంగా సంపాదిస్తే మీకు సంతోషం ఉంటుంది, అధర్మంగా సంపాదిస్తే డబ్బు వస్తుంది, సంతోషం ఉండదు. అందుకని గమ్యంతో పాటు ప్రయాణాన్ని, నువ్వు నడుస్తున్న మార్గం ప్రయాణాన్ని కూడా దృష్టిలో పెట్టుకో, అది కూడా సరి అయినది అయి ఉండాలి. ఇలా మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు ఎలా అంటే ఒక మహాభారత్ తీసుకుంటే శిఖండి అంటే అర్థమైందా? శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని చంపుతారు చూడు. అంటే అక్కడ ఉన్న శాపం వలన ఏంటంటే భీష్ముడు ఏంటంటే శిఖండి అంటే ఒక రకంగా ఆడ మగ గాని అన్నట్టు, శిఖండి అంటే ట్రాన్స్జెండర్ లాగా ఎదురుగా ఉంటే నేను యుద్ధం చేయ అనేది తనకు తను పెట్టుకున్న షరతు అన్నట్టు. అయితే అది తెలుసుకొని ఇంకా మహాభారత లోపలికి పోకుండా అది తెలుసుకొని శిఖండిని ముందు పెట్టి భీష్ముడు విల్లులు అంటే ధనుసు ఇవన్నీ పడేస్తే అర్జునుడు వేస్తాడు, భీష్ముడు పడిపోతాడు, తర్వాత అంపశయ మీద ఉంటాడు. అది ఒక ఎపిసోడ్. అయితే శిఖండి అని ఎందుకని అంటే శిఖండి నేను ఇలా పుట్టానని బాధపడలే. అంటే నేనన్న చూడు, ఛాలెంజెస్ కూడా ఆపర్చునిటీగా తీసుకోవాలి. నేను ఎందుకు పుట్టాను, భీష్ముడిని చంపడానికే పుట్టాను అంటే ఒక పర్పస్ కొరకు పుట్టానని సంతృప్తి చెందారు. మామూలుగా నేను ఇలా పుట్టాను అనుకుంటే జీవితం అంతా అసంతృప్తి ఉంటుండే. చూడండి, సంతోషంగా ఉండడానికి ఏంటంటే నా పర్పస్ ఏంది, నేను పుట్టిన ఇంటెన్షన్ ఏంది. భీష్ముడు అని అదొక పెద్ద కార్యక్రమం, అది పాండవులకు అనుకూలమైన కార్యక్రమం. అంటే ఒక ధర్మం వైపు, ధర్మం గెలవడానికి నేను భీష్ముడికి అడ్డు నిలిస్తే భీష్ముడు ఆ విల్లు ధనుసులు పడేస్తాడు, విజయం ధర్మం వైపు కలుగుద్ది. నేను ధర్మం వైపు విజయం కలగజేయడానికి పుట్టినా అని సంతోషపడ్డాడు తప్ప పడ్డడా శిఖండి, కానీ అసంతృప్తికి లోను కాలే. అలాగే ఒక్క మాటలో ముగించాలంటే అదే మహాభారతం తీసుకొని పాండవులు వనవాసం పోయినరు, అజ్ఞాతవాసం పోయినరు. చెప్తా, కౌరవులు రాజ్యాలు ఏలుతుండ్రు, అవునా? అన్నీ ఉన్నాయి, రాజ్యం అంటే ఇంకేంటి, రాజులకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న కౌరవులు అసంతృప్తికి లేనైనారు. ఎన్నో కష్టాలు ఉన్న పాండవులు సుఖవంతమైన జీవితం గడిపారు. దానికి ఎందుకు అనేది కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఎందుకు? ఇప్పుడు ద్రౌపది తోడుంది, అంటే ఒక దాంపత్య జీవితం ఉన్నది, తల్లి కుంతి తోడు ఉంది, దాంపత్య జీవితం ఉంది. ఇక్కడ బంధాలు అన్నాం కదా, మొదటి పాయింట్ బంధాలు బ్రహ్మాండంగా 5 అన్నదమ్ములు ఒకటిగా ఉంటారు. అలాగే అజ్ఞాతవాసం అప్పుడు వాళ్ళ మిత్రులు కలిశారు. ఏది విరాట పర్వం, అది అన్న విరాట పర్వంలో ఆ కొలువులో వీళ్ళు చేరారు. అంటే భీముడు వంట మనిషిగా, ఇట్లా ద్రౌపది ఒక పరిచారికగా, అర్జునుడు ఇట్లా బృహన్నలుగా, ఇట్లా రకరకాలుగా వాళ్ళు మారు వేషంలో అక్కడ ఉండగలిగారు. అంటే బంధువులు ఉండడం, అంటే ఫ్రెండ్స్ ఉండడం వలన వాళ్ళ సహాయాన్ని తీసుకోగలిగారు. కృష్ణుడితో ఒక రిలేషన్ మెయింటైన్ చేశారు, అంటే ఒక మా బావ అనేది అంత బాండింగ్ ఉంది. కాబట్టి కృష్ణుడు కూడా ఇక్కడ నిలబడి ధర్మరాజు విలువలతోని, ధర్మరాజు అంటేనే ధర్మం కదా, ఆయన ఎన్నడూ మాట తప్పని మనిషి కదా, అంటే ధర్మం తప్పని మనిషి ధర్మరాజు. అలా ఉండడం వల్ల, అంటే వాల్యూస్ ఉండడం వల్ల, రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల, మన వాళ్ళు అనేవాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల, ఎదుటి వ్యక్తులతోని స్నేహం కొనసాగించడం వల్ల పాండవులు అడవుల పాలైన సంతోషంగా ఉండగలిగారు. రాజ్యాలు ఏలిన, పదవులు ఉన్న, మంది మార్బలం ఉన్న, అదేది మెచ్చుకునే వాళ్ళు భట్రాదులు ఇవన్నీ ఉన్న కౌరవులు అసంతృప్తికి లోనయ్యారు. అందుకే సంతోషంగా ఉండాలంటే ఎన్ని విషయాలు ఉంటాయి. మనిషి ఇప్పుడు ఎక్కువ
ఇది చాలాసార్లు మాట్లాడుకుంటే నేను ప్రత్యేకించాను, సుఖాల కొరకు పరిగెడుతుండు, అవును. సంతోషం కొరకు ప్రయత్నిస్తలేడు. అవును ఇది సార్. కరెక్ట్ కాదు. అవును. మీకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఉమ్, సంతోషాన్ని ఇవ్వదు, అవును సార్. ఒక మహల్ అంటే ప్యాలెస్ సంతోషాన్ని ఇవ్వదు. మీరు బాగా ఖర్చు పెట్టి ఉమ్, ఒక హౌస్ను నిర్మించగలరు, ఉమ్, బట్ హోమ్ అవును హోమ్ సార్. అంటే బందల్ హౌస్ అవును. హోమ్ అని మనం చిన్నప్పటి నుంచి ఎంచుకున్నాం కదా. అవును. మనకు ఒక గుడ్ హోమ్ కావాలి, అవును ఒక సార్. బ్యూటిఫుల్ హోమ్ కావాలి, ఉమ్, ఒక ద గ్రేట్ హౌస్ కాదు, బ్యూటిఫుల్ ఉమ్, హోమ్ కావాలి. అవును సార్. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఉమ్, ప్రతి మనిషి తనలో తాను సంతోషాన్ని ఎదుర్కోవాలి. ఓకే. ఏదైనా వేరే వాళ్ళు ఇవ్వగలరు, ఉమ్, సంతోషం మాత్రం మనం మనమే పొందడం చేసుకో- yes sir. నేర్చుకోవాలి. Yes sir. మనలోనే ఉంటుంది. ఓకే. సో ఇది సంతోషంగా ఉండాలనేది ఓకే. ఇలా చెప్పుకోవచ్చు మనం. ఓకే సార్, సంతోషంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి Thank you, చెప్పారు. thank you, థ్యాంక్ యూ అమ్మా. సో మచ్ సార్. థ్యాంక్ యూ.